వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరుట్ల ప్రభుత్వ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్తో పోటీ పడుతుంది. కానీ ఆరుట్ల ప్రభుత్వ స్కూల్లో కూడా స్కామ్ జరిగింది అంటూ ప్రతిపక్షాల ఆరోపణలు. కేవలం అందులో మాత్రమే కాదు, గురుకులాలకు సంబంధించిన కేటాయింపుల్లో కూడా స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపైన మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో దేవిప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఆరుట్ల స్కూల్ చాలా అద్భుతంగా కట్టారు. ఇప్పుడు కావ్య ఆరుట్ల రామచంద్రారెడ్డి పేరు మీద, అంటే ఒక ఉద్యమ నాయకుడు ఆయన. ఆరుట్ల రామచంద్రారెడ్డి తెలంగాణ విముక్తి కోసం, సమాజం కోసం పోట్లాడినటువంటి గొప్ప నాయకుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, మన అందరికీ ఆదర్శం. అటువంటి ఆయన పేరు మీద అక్కడ ఒక కార్పొరేట్ స్కూల్ స్థాయి ఒక ప్రభుత్వ స్కూల్ పెట్టిండు. మంచిదే, ఎవరు దాన్ని ఏం వ్యతిరేకించరు. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి లేదు దానికి. అదేంది, ప్రభుత్వ నిధులతోటి అదంతా పూర్తి చేసి ఎవరు చెప్పారు కావ్య? అదంతా బయటికి చెప్పేటువంటి ప్రచారం మొత్తం సోషల్ మన కార్పొరేట్స్ వాళ్ళకు సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మాత్రమే అక్కడ ఆ కార్యక్రమం అంతా కూడా జరిగింది. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పోలేదు. రెండవది, కొత్త బిల్డింగ్లు ఏం కట్టలేదు. ఉన్న ఈ పాత బిల్డింగ్, ఆ స్కూల్ బిల్డింగ్లో కానీ సున్నాలు వేసి రిపేర్లు చేసి ఇలా ఉపయోగించుకుంటూ ఒక ఫుట్బాల్ కోర్టు, ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఒక హాలు, కొన్ని అన్నీ ఇక ఉంటాయి కదా మన వెంచర్లో ఉన్నట్టు. నేను ఇంతకుముందే చెప్పినట్టు వెంచర్లో ఉన్న అంగులన్నీ ఆడ స్కూల్లో పెట్టి ఇప్పుడు చేస్తున్నారు. కానీ 26,000 ప్రభుత్వ పాఠశాలను 4,000గా మారుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవాళ ఏ విద్యార్థికి కూడా, ఊర్లలో పుట్టినటువంటి విద్యార్థికి ఆ గ్రామంలో చదువుకునేటువంటి హక్కు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ వాడు ఎల్కేజీ చదవాలన్నా, యూకేజీ చదవాలన్నా మండల హెడ్ క్వార్టర్కి పోయి చదవాలి. మరి నియోజకవర్గానికి ఒకటి ఇట్లాంటి మోడల్ స్కూళ్ళు తయారు చేస్తామని కూడా చెప్తున్నారు అని అన్నాడు. ఎన్ని మోడల్ స్కూళ్ళు అయితే ఇప్పుడు 4-5 చేస్తారు, వదిలిపెడతారు. ఇక మళ్ళీ కావు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ అంటే, ఒక అద్భుతమైనటువంటి గురుకులాల వ్యవస్థను కేసీఆర్ గారు నిర్మాణం చేశారు కావ్య. లక్షలాది మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఒక ప్రత్యామ్నాయ విద్యా వ్యవస్థను కేసీఆర్ గారు సృష్టించారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసి ఒక అద్భుతంగా పెట్టి పౌష్టికాహారం, ఎన్నడూ కూడా పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నటువంటి కింది స్థాయి మధ్యతరగతి ప్రజానికానికి అందరికి కూడా వాళ్ళ ఇంట్లో లేనటువంటి భోజనాన్ని అందించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి వారానికి 3 సార్లు నాన్ వెజిటేరియన్ భోజనం పెట్టేటువంటి పని చేశారు. మహిళలకు పౌష్టికాహారం సరిగ్గా ఉంటేనే ఎదుగుదల ఉంటుందని చెప్పి వాళ్ళకి అవసరమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించి అద్భుతంగా తీర్చిదిద్దడం వల్ల లక్షలాది మంది ఇలా డాక్టర్లు, సైంటిస్టులు, రకరకాల బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తీసుకొని వచ్చింది కదా. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేటువంటిది అక్కడ స్కూళ్ళలో పెడుతూ, అది ఇప్పుడు ప్రారంభమైంది. స్టార్ట్ చేశారు. అన్ని స్కూళ్ళల్లో, అన్ని కాలేజీలలో చేయలేదు. కొన్నిట్లలో మోడల్గా చేస్తున్నారు. మీరు ఈ రేవంత్ రెడ్డి ఏది చూసినా కొన్ని మాత్రమే ఉంటాయి. అందరికీ విద్య అంటాడు, కండిషన్ కిందే కొందరికి మాత్రమే అని ఉంటుంది. ఇవాళ పబ్లిక్ స్కూల్ పెట్టిండు ఆరుట్లలో. మరి ఇన్ని స్కూళ్ళు, 26,000 స్కూళ్ళ నుంచి 4,000 పెడితే ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్ళు బ్రహ్మాండంగా నడుస్తున్న స్కూళ్ళు ఉన్నాయి కావ్య. సిద్దిపేటలో కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రభుత్వ స్కూల్ చేస్తున్నాడు. హరీష్ రావు గారు పెద్ద ఎత్తున హైదరాబాద్లో, నేను ఉండేటువంటి మలక్పేటలో కూడా ఒక అద్భుతమైనటువంటి స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో పెట్టుకుంటున్నారు. చాలా ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇవాళ ఏమైపోయిందంటే, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం దోపిడితోని అసలు తమ జీవితంలో 80%, 90% కట్టేటువంటి శక్తి లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా పోతుంది. రాజ్భవన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగా నడుస్తుంది కావ్య. అక్కడ కూడా బ్రేక్ఫాస్ట్. నేను ఏమంటున్నా, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది కొత్తగా కాదు, గతంలో పెట్టిందే. ఈ సిఎస్ఆర్ ఫండ్స్తో ఈ ఆరుట్లకు సంబంధించింది కూడా గతంలో కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో సిఎస్ఆర్ ఫండ్ తెచ్చి గంభీరావుపేటలో బ్రహ్మాండమైనటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ మీరు 26,000 4,000 కుదిస్తామన్నారు. ఇవాళ గురుకులాలను ఏం చేస్తారు, మోడల్ స్కూళ్ళను ఏం చేస్తారు, ప్రభుత్వ పాఠశాలను ఏం చేస్తారు అంటే, మీరు నిజంగానే కూలి నుంచి యాజమాన్యం వరకు ఒకే స్కూల్ పోవాలనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు. నీకు గ్రామాలలో ఆ సమానత వస్తే కదా వాళ్ళందరూ కలిసిమెలిసి ఇక్కడ ఉండేది. అక్కడికి ఏంద్రా నువ్వు అని దాంతో వాడు స్కూల్కి వస్తాడా, ఇద్దరు కలిసి. కాబట్టి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యాలయాలు రూపొందించబడాలి. అయితే ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా అమలు కాదంటున్నారా పూర్తి స్థాయి? ఇప్పుడు అమలైతే మంచిదే కావ్య. ఆయన అన్నట్టు పరిస్థితులు ఉన్నాయా వాళ్ళకు సహజ. ఇప్పుడు హాస్టళ్లకు మేము మెను పెంచడం, డైట్ పెంచడం అని గొప్పలు చెప్పుకున్నది కదా. డైట్ బిల్లులు సంవత్సరం నుంచి ఇస్తలేరు కావ్య. ఇవ్వకుంటే ఏమవుతుంది? నువ్వు చెప్పే డైట్ ఒకటవుతుంది, పెట్టే డైట్ ఒకటవుతుంది. ఇవి కూడా అంతే కదా. నువ్వు విద్యాశాఖకు 8% ఫండ్స్ కూడా కేటాయిస్తలేవు, 15% కావాలని అనేక మంది విద్యావేత్తలు చెప్పారు. విద్యాశాఖకు అవసరమైనటువంటి నిధులు కేటాయించి
విద్యార్థులకు ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందించే విధంగా ఇప్పుడు 26,000 పాఠశాలలు ఉంటే ఆ పాఠశాలలో నువ్వు బ్లాక్ బోర్డులు లేవు, టాయిలెట్లు లేవు, ప్రహారీ గోడలు లేవు, అవసరమైనటువంటి లేవు. ఇప్పుడు కిట్ ఇస్తున్నామని చెప్తుండు, మళ్ళీ ఎంతమందికి ఇస్తాడు, ఏమి ఇస్తాడు చూడ. యూనిఫామ్లు మారిస్తే పాత యూనిఫామ్లు తీసి బయటపడాయన్నా కావ్య. నువ్వు సడన్గా ఇట్లా చెప్పి చేస్తే ఎట్లా? అంటే యూనిఫామ్లు వేసుకోకుండా పోనా బడి పిల్లలందరూ? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ అయినాకనా నువ్వు యూనిఫామ్ మార్చదలుచుకుంటే ఒక 2 నెలల ముందే ప్లానింగ్ చేసి స్కూల్ పిల్లలు వచ్చే వరకే ఈ కిట్స్ అన్నీ రెడీగా ఉంచుకొని చేసేటువంటి ప్రయత్నం చేయాలి. మొన్నటిదాకా ఇంటర్మీడియట్ బోర్డు ఉంది, రద్దు చేస్తావన్నావు. సడన్గా మళ్ళీ ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది అన్నావు. అంటే విద్య మీద ఒక అనిశ్చిత పరిస్థితి, గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తాడు. అకాడమిక్ ఇయర్ కి పిల్లలకు యూనిఫామ్లు అందే పరిస్థితి ఉందా? ఎట్లొస్తాయి? అకాడమిక్ అయిపోతుంది, దసరాకో దీపావళికి వస్తుంది. సెకండ్ అకాడమిక్ ఇయర్ అప్పుడు ఇచ్చేటట్టున్నాడు. అవి కూడా మళ్ళీ ఎట్లా ఇస్తాడు, ఏంది? వాటికి టెండర్లైన అందులో గందరగోళం ఉందని చెప్పి హరీష్ రావు గారు బయట పెట్టారు కదా, 800 కోట్ల రూపాయల టెండర్లు పిలిచిండ్రు. ఆ టెండర్లు అంత గందరగోళం కనబడతా ఉంది. ఒక 2-3 సంస్థలకే ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పిండు. వీటి మీద మీరు విచారణ జరపమంటే హరీష్ రావు గారు పొడుగున్నాడు, ఆయన ఎత్తుకున్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయనకు చదువు రాదని చెప్పి ఒక ఆధిపత్య అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రతిపక్ష నేతగా హరీష్ రావు గారు ప్రజల మనిషిగా సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎదురుదాడి చేయడం ఏంటి కావ్య? ఎందుకంటే నీకు హిట్లర్ ఆదర్శం మా అందరికి అర్థమైపోయింది. నువ్వు మొన్ననే చెప్పుకున్నావు హిట్లర్ నాకు ఆదర్శం అని ప్రకటించుకున్నావు. హిట్లర్ ఆదర్శం అనుకున్న మనిషిలో నియంత పొగడలు ఉంటాయి, నియంత ఆచరణ ఉంటుంది, నియంతలాగా ప్రవర్తిస్తుంది తప్ప ఒక ప్రజాస్వామ్య యుతంగా ప్రవర్తించడని నువ్వే కదా చెప్పుకున్నది. ఇలా హిట్లర్ నీకు ఆదర్శమైతే ఆ హిట్లర్కు వ్యతిరేకంగా ప్రజలు ఎట్లా పోరాటం చేశారో అది మాకు ఆదర్శమైతే డెఫినెట్గా హిట్లర్ మెడల్ ఎట్లా వంచాలి, హిట్లర్ను ఏం చేయాలనేటువంటిది కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా కావ్య. గురుకులాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో కూడా స్కామ్ జరిగింది అనేది అన్నిట్లలో మేము చాలా సందర్భాలు బెడ్లలో కూడా జరిగింది, ఆ బట్టల విషయంలో జరిగింది, కోడిగుడ్ల టెండర్లలో జరిగింది, తినుబండారాల్లో జరిగింది, చికెన్ మటన్ సప్లైస్లో జరిగింది. అన్నీ కూడా బయట పెట్టినాం కావ్య. మేము కావ్య పెట్టి వాటి మీద ఎంక్వైరీ చేయమంటే కూడా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు. అంటే ఎట్లయిపోయిందంటే మేము ఏమైనా చేయండి, ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని వాళ్ళకి తేలిపోయింది. సార్ ఒక్క మాటలు చెప్పండి, విద్యా వ్యవస్థ పిల్లలకు అందించాల్సిన కిట్ల విషయంలో ఒక్క మాట చెప్పండి, ప్రభుత్వ తీరు ఎట్లుందో? పూర్తిగా దుర్మార్గంగా ఉంది. ఇలా కేవలం పైకి గొప్పలు చెప్తున్నది తప్ప విద్యా వ్యవస్థను బాగు చేసే ఉద్దేశం దీనికి కనబడతలేదు. ఆ విద్యా కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చిందో, ఈయనేమి అమలు చేస్తున్నాడో అంతా గందరగోళంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సౌకర్యాలు లేవు, ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదులు చక్కగా లేవు, సాంకేతిక పరిజ్ఞానం లేదు. వీటిని అన్ని పెంపొందించే ప్రయత్నం చేసి భారత భావిభవితుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయాలి, కానీ వాటిని విధ్వంసం చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? అయితే ఆఖరికి మనం అన్ని చూసినాం. రైతుకు సంబంధించిన రైతు భరోసా సగంలో ఆగిపోయింది, రైతు బీమా సగంలో ఆగిపోయింది. ఎందుకంటే వాళ్ళే ప్రయారిటీ ఫస్ట్. మహిళలకు సంబంధించిన పథకాలు సగంలో ఆగిపోయినాయి. ఇక చీరలు అంటే చీరలు సగంలో ఆగిపోయినాయి. మరి విద్యార్థులకు సంబంధించిన యూనిఫామ్లు ఎట్లా ఉండబోతున్నాయి, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఎలా ఉండబోతుంది? ఇది కూడా ఆదిలో సంతోషమేనా? అంతే కదా. మనం సగం సినిమా ఇది చూసినాం కదా కావ్య. రేవంత్ రెడ్డి సగం సినిమా అయిపోయింది. ఈ సగం సినిమా మనల్ని పూర్తిగా నిరుత్సాహపరిచింది. ఇక ఫర్దర్గా సినిమా చూడాలని అనిపించడంత అసహ్యం వేస్తుంది. కాబట్టి ఇక భవిష్యత్తు ఎట్లుంటుందని మనం మొదటి డిజాస్టరే చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఏ ప్రభుత్వానికైనా మొదటి 3 ఏళ్ళు చాలా ప్రామాణికం. ఈ 3 ఏళ్లలోనే అనేక వాళ్ళు అనుకున్న టార్గెట్స్ రీచ్ కావడానికి సరైనటువంటి ఒక రహదారి వేసుకోవాలి. ఇప్పుడు ఏ దానికి కూడా ఈయన రహదారి వేయలేదు. ప్రతిది కూడా సగం ముట్టినట్టు చేయడం, లేకుంటే కొట్టడం, కాల్చివేత, కూల్చివేత, పేల్చివేతలు తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఒక సరైనటువంటి మనసుతో కానీ, ప్రజల పట్ల సోయితో కానీ, నిబద్ధతతో కానీ ఏ ఒక్కటి చేస్తలేదు. అంటే అంటే ఇప్పటికే పాలు రాగి జావా స్కీమ్ స్టార్ట్ చేస్తామన్నారు, అది ఇంకా స్టార్ట్ లేదు. మరి అసలు ఈ స్కీమ్ అయినా నిలకడగా అంటే పిల్లల విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందా? నేను అనుకుంటున్నా ఆలోచించాలని మనం డిమాండ్ చేద్దాం కావ్య. మనకేందంటే వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా ఉండాలి, వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి, ప్రతి పిల్లవానికి సరైనటువంటి విజ్ఞానం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను రూపొందించాలని కోరుకుందాం. కానీ అటువైపు అడుగులు పడతలేవు కదా. ఈయన ఆలోచన అంటే విద్యాశాఖ మంత్రి ఉండాల్సిందేనా? అంత తప్పకుండా. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే, హోంశాఖ మంత్రి ఆయనే, హిట్లరే ఆయనైనాక ఏ శాఖలు పనిచేస్తాయి? హిట్లర్ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఏమైనా శాఖలు పనిచేస్తాయా?
ఇప్పుడు హైడ్రాక్ ఆయన కొత్త పేరు పెట్టిండు కదా, యుద్ధంతోనూ పోల్చిండు. విచక్షణ లేని ప్రభుత్వ వ్యవస్థలు, అంటే ఎవరి మీదనైనా ఎప్పుడైనా దాడి చేయొచ్చు. మనకు స్టూడియోకి పర్మిషన్ ఉన్నా మన దగ్గరికి బుల్డోజర్ రావచ్చు. పర్మిషన్ ఉన్నోళ్ళ ఇంటికి పోవచ్చు, లేని వాళ్ళ ఇంటికి పోవచ్చు. విచక్షణ లేని ప్రభుత్వం ఇది. ఎవరిని కాపాడాలి, ఎవరి దగ్గరికి పోవాలి, ఎవరిని బాగు చేయాలి, పిల్లలకు చదివేట్లా చెప్పాలి, ఉద్యోగుల దగ్గర పనిట్లా తీసుకోవాలి, రైతులు సంతోషంగా ఉంటే ఏం చేయాలి, మహిళలకు సంతోషం ఇవ్వాలంటే ఏం చేయాలనేటువంటి విషయం తెలియనటువంటి ప్రభుత్వానికి మనం ఏం చెప్పినా చెవిటల ముందు శంఖ బూదినట్టు, ఇలా చెవిటల ముందు శంఖ బూదినట్టు అవుతుంది ఈ పరిస్థితి. అసలు ఏ ఒక్క విషయం కూడా ప్రజల అభిప్రాయాల్ని సరైనటువంటి రీతిలో తీసుకోలేదు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా పనిచేసేటువంటి ఒక మూర్ఖ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది. థ్యాంక్ యూ సార్.